సంవత్సరం అవుతుంది. వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన కానీ ఎలాగ అన్నీ బాగున్నాయండి. మెయిన్గా రోడ్లు బాగా వేసారు. రోడ్లు ఎప్పుడెప్పటి నుంచో గోతులు గీతులు అన్నీ ఉండిపోయి మా కానూరులో అయితే భయంకరంగా ఉంటాయి రోడ్లు. ఈయన వచ్చినాక సూపర్గా ఉన్నాయి రోడ్లు. వర్షం పడిన రెండో రోజే ఆయన వచ్చేసి దగ్గరుండి చేయిస్తున్నారు. అంటే ఏం చేయట్లేదని అంటున్నారు కదా. ఏం కాదు, మొత్తం కాలువలు చూడమని చెప్పండి. 2 డేస్కి బ్యాక్ వర్షం వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం రోడ్లన్నీ మళ్ళీ రెడీ చేసేసారు, ఇబ్బంది లేకుండా చేశారు. అంటే ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు ఈ గవర్నమెంట్ మహిళలకు. ఏమండి ఏదో బురద వేయాలి అని చెప్పి ఏదో చెప్తారండి. అనుభవించే ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది. మేము అనుభవిస్తున్న రోడ్లో ఎంత ఇబ్బంది కానులు పడేవాళ్ళు మాకు తెలుసు. ఆయన వచ్చినాక ఎంత బాగా మార్నింగ్ వర్షంలో కూడా గొడుగు పట్టుకుని వచ్చి నుంచి చేపిస్తున్నారు ఆయన పనులు. అదని మేము చూస్తున్నాం. ఆయన ఎక్కడో కూర్చొని చేయట్లే అంటే కాదుగా. రోడ్లు ఎక్కడైనా చూడు. ఇప్పుడు పల్లెటూరులో వెళ్ళినా మొన్న ఏలూరు సైడ్ వెళ్ళాను నేను. రోడ్లు ఎంత బాగున్నాయో అక్కడ కూడా. మెయిన్ మా కానూరులో సిటీలో విజయవాడలో ఉంటున్నాం మేము. కానూరులో రోడ్లే వర్షం వస్తే భయపడేవాళ్ళు వెళ్ళడానికి. బళ్ళు పడిపోతావా గోతులు ఎక్కడ కూడా తెలియకుండా ఉండేది రోడ్డు. అంత అలాంటి రోడ్లు ఇవాళ ఆన్ ది స్పాట్ ఆయన వచ్చి నిలబడి చేయించేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ఉంది మాకు.